ఇప్పుడు మనం ఆ మాల్కి వెళ్ళాలి, H&M అవన్నీ ఉండే కాడికి. గ్యాలక్సీ మాల్. ఈ మాల్ చూస్తే ఈడ మొదలైతే ఇల్లేరు నా ఫ్యామిలీ వెళ్ళిపోయారు పానీలే. ఈడ మొదలైతే ఆడాడో దాకుంది. ఏమ్మో బొడవ, అంత పెద్ద మాల్ ఇంత చిన్న టౌన్లో కూడా. ఈడ అన్ని షాపులు ఉన్నాయి, హాఫ్ ప్రైస్ షాప్ అంటే అదేందో సిసిసి, రోజ్మెన్, సఫోరా, H&M అట్టా చాలా ఉన్నాయి. చూశారు కదా, అబ్బో పైకి ఎత్తి చూడాలి. గ్యాలక్సీ కనిపించడం ఎండ్ నుంచి రోడ్డుకి ఎదురుగా పోవాలేమో, అయినా మాల్లోకి వెళ్దాం. ఇంకా జుబ్ అని లోపలికి వెళ్ళడమే. ఇంకా మాల్లలో తెలిసిందే కదా, కుప్పలుగా జనాలు ఉంటారు అనుకుంటున్నా, అట్నే ఉన్నారు. కుప్పలుగా జనాలు, అన్ని బ్రాండెడ్ షాపులు. హలో తెలుగు పీపుల్, హలో తెలుగు గర్ల్స్, హలో. అబ్బా షాక్ కొడుతుంది. వావ్, పెద్ద ఫౌంటైన్ ఉంది మాల్లో, సూపర్గా ఉంది. తీస్తాను ఆగమ్మా. ఈ మాల్ భలే కట్టారబ్బా. ఈడొక నడిచే ఎస్కలేటర్ ఉంది. ఇంకా మాల్ పైకి వెళ్ళిపోవడమేనా? నీకేం కావాలి? గ్యాప్ టీషర్ట్ అంటే ఉందే ఇక్కడ. టామీ హిల్ఫిగర్ అక్కడ. ఒక బ్రాండ్ కాదులే, అన్ని బ్రాండ్లు ఉన్నాయి. షాప్ నెంబర్ 1 -30% అంట. 139 అంటే 35 యూరోస్. ఇట్లా పర్సంటేజ్ అని పెడితే వీటికి డిస్కౌంట్ ఉందంట 30%. ఇదేంద్రా నాయన అని తీసి చూస్తే బొక్కలు, మొత్తం బొక్కలు పడుంది. ఇదేమి స్టైల్లో నాకు తెలియటంలే. ఈ బొక్కలది 35 యూరోలు. అంతా తిరిగి ఒక బెల్ట్ కొన్నావా? గుడ్, జిప్పేసి. ఇప్పుడు ఏ షాప్ అమ్మా? ఇప్పుడు ఏ షాపు? దానికి ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరు, చేతుల మీద చేతులు వేసుకొని వెళ్తా పోతే. ఈడ చాలా పెద్ద సూపర్ మార్కెట్ అయితే ఉంది, చాలా షాపింగ్ మాల్స్లో లాగే. ఓరే నాయన, ఆ మూల దాకా ఉంది. వాటర్ బాటిల్ ఎక్కడుందమ్మా? అక్కడేదో ఉన్నట్టుంది. ఈ మాల్లో ఏం వెతకాలన్నా గంటలు పోవాల్సి వస్తుంది. మనకు వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం. ఏంద్రా ఇదే? ఓకే యా, వచ్చిందా బిల్లు? పాపా ఏం స్కాన్ చేయాలి? మన కాడ ఏముందని స్కాన్ చేయాలి? అబ్బా, బార్కోడ్ పెడితే వస్తూ ఉంది ఇది బయటికి వెళ్ళేదానికి. ఈ బోర్డుని చూడంగానే నెల్లూరులో ఇటాకా స్కూల్ గుర్తొచ్చింది పేరు చూశాక. సరే, మన షాపింగ్ కంటిన్యూస్. ఇదేదో దానికి వెళ్ళిపోయారు అబ్బాయి అడికే. iPhone 13 పౌచ్ కోసం. గెటింగ్ ఇట్ ఫర్ ఫ్రీ, డోంట్ వరీ, బికాస్ ఆఫ్ యూట్యూబ్ హీ ఈస్ గివింగ్ యూ ఫర్ ఫ్రీ. బ్రాండ్ అయితే ఎక్స్పెన్సివ్, అదైతే ఫ్రీ. 45 యూరోస్. గెస్, డబ్బులు ఉన్న వాళ్ళకే. నథింగ్ అండర్ 10. ఓకే, ఆయన ఏదో సేల్ చేస్తాం అని చూస్తే నాకు నచ్చలేదని చెప్పేసేవే. ఆడ చూడు, ఇటాకా టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగుంది. ఇటాకా స్మార్ట్. ఎక్కడైనా కానీ ఫుడ్ కోర్ట్లు చూసాయి. ఏడేంద్రా నాయన, ఫుడ్ పోర్ట్ అని రాశారు వెరైటీగా. ఆడ ఫుడ్ కోర్ట్ ఉంది, ఆడంతా ఫుడ్ కోర్టే ఉండేది. ఫుడ్ కోర్ట్ కాదు, ఫుడ్ పోర్ట్ ఉండేది. ఇంకా మాల్ పై నుంచి కింద వరకు ఎట్టుంది. ఇంకా మనం అయితే కిందకి వెళ్ళిపోతున్నాం. టక అంట. సెకండ్ షాప్ అంట. ఆ సెకండ్ షాప్ అదే హాఫ్ ప్రైస్ షాప్. అది ఎక్కడుందో ఎత్తుక్కుందాం అనుకుంటుంటే ఈ మాల్కి ఇంకొక సైడ్ అంట. నడిచే ఓపిక లేదురా స్వామి. అదర్ సైడ్ అక్కడ ఉంది అనుకుంటా, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఆ మూల దాకా నడవాలా ఇప్పుడా? పొడవ పాండి వెళ్దాం. ఓపిక చేసుకొని ఊర్లు తిరగాలంటే ఓపిక ఉండాలి. అదర్ సైడ్ అంట. అటు పక్కకి వెళ్ళేసి సెకండ్ షాప్, హాఫ్ ప్రైస్ షాప్ చూద్దాం. వీడికోలు చెప్పమ్మ సఫోరాకి. ఇదిగో వీడికోలు చెప్పమ్మ సఫోరాకి టాటా చెప్పు. నీకైతే లేవు మేకప్ కిట్లు. ఇటు తిరుగు. ఇదిగో ఆ మూల హాఫ్ ప్రైజ్, అక్కడికి వెళ్ళేది. సగం ప్రైజ్ అంటే సెకండ్ హ్యాండ్ అయ్యిందే, మనకు తెలియదురా దేవుడు. లోపలికి వెళ్ళడమే.
ఓ లాకోస్ట్ ఎత్తుకోవడమే ఇంత బ్రాండెడ్ ఉన్నాయా? నిజంగా తక్కువ ఉన్నాయా? మేలే కదా. మరి దీని ప్రైస్ చూస్తురావా? ఒకసారి లాకోస్ట్ ప్రైస్ చూద్దాం. ఏమో బొడవా మై ఈ చేతికి బరువైన నువ్వేం మూయినప్పుడు 239 అంటే ఎంత? అయ్యి ఎంత లెక్కలేసావు? 239 వీళ్ళ కరెన్సీ అంటే 60 యూరోలు. ఎక్కడుంది టామీ హిల్ ఫిగరా? యాడుంది అది? 50 ZT అని అంటే 50 యూరోస్ అనే. దీని కింద చేతుల కాడ చూడు ప్రైజు. ఇది ఒరిజినల్ ప్రైజా? హాఫ్ ప్రైజ్ ఇది అంటే ఏంది? 60 యూరోలు. ఈడ దొరికింది గ్యాప్ కంపెనీ 129 నుంచి అంట. అంటే 129 అంటే నేను లెక్కలు చెప్పలేనబ్బా, ఈ విచిత్రంగా ఉన్నాయి రేట్లా. ఒక 20 యూరోల నుంచి అనుకోవచ్చు. ఈ హాఫ్ ప్రైజ్లో కావాల్సిన బూట్లు కూడా ఉన్నాయి, నానా రకాల బ్రాండ్లు. ఆ బ్రాండ్ లేదు, ఈ బ్రాండ్ లేదు, అన్ని బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ. లగ్జరీ బ్రాండ్ అంట, లగ్జరీ బ్రాండ్. మనం ఎప్పుడు ఎన్నెన్ని బ్రాండ్లు అన్నీ ఉన్నాయి అబ్బా. అది కథ. ఫ్యాషన్ 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 అంతా ఫ్యాషనే ఫ్యాషను. ఆఫ్ వైట్ అంట, సూట్లు, కోట్లు, చలి కోట్లు, జాకెట్లు, ఇంకా పర్సులు గిర్సులు కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్లు అయ్యే కాకుండా స్విమ్మింగ్ డ్రెస్సులు, ఇట బూట్లు. అబ్బో ఒకటే రెండా? ఇట్ట ఎత్తుక్కుండా పోతే చాలా ఉన్నాయి ఈడ. దానికే స్టాటిన్ వస్తే కొద్దిగా డబ్బులు ఒక 1000 యూరోలు పెట్టుకుంటే మ్యూజిక్ వస్తుంది. అందుకే స్టాటిన్ వస్తే ఒక 1000 యూరోలు జోబీలో పెట్టుకొని షాపింగ్ చేసుకోవచ్చు, ఒక 2000 యూరోలు డ్రెస్సులన్నీ. ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది పైకి, అంతా యుఎస్ పోలో షర్టు కనిపిస్తూ ఉంది ఎదురుగా. 169 అంటే ఎంతో మీరే లెక్కలేసుకోండి అబ్బా, నాకు తెలియదు దీని లెక్కల కన్వర్షన్సా. యూరోలు కూడా కాదు ఇదే. రంగురంగుల టోపీలు కూడా ఉన్నాయి ఈడ, అన్నీ బ్రాండెడ్. లీ అంటే ఇది. ఈ షాప్లో చూసే అన్నట్ట ఇట్ట స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి, గాజు సామాన్లు కూడా ఉన్నాయి, కావాల్సిన కప్పులు ఉన్నాయి. ఒరే నాయను, రంగురంగుల కప్పులు ఉన్నాయి. ఏం చేసుకోను, తీసుకొని వెళ్తా ఏదో ఒక కప్పు చూసి సువెనియర్స్ కింద. ఇట్టా పళ్ళెలు ఉన్నాయి, అరిటాకు పళ్ళెం కూడా ఉంది. ఈ పింగాణిది పక్కా బనానా లీఫ్ పింగాణి. ఇటు రకరకాలు ఉన్నాయి అబ్బా. పిజ్జా చేసుకునే స్టాండ్లో ఏంది ఇది చక్కయి. ఇవి అబ్బో గాజు. ఇంకా పోతే సూట్ కేసులు కూడా అమ్ముతున్నారు 299 వేల రేట్లో, అంటే 60 యూరోలు అట్టుంటుంది. బాగున్నాయి సూట్ కేసులు కూడా, కావాల్సినన్ని సూట్ కేసులు, రకరకాల ప్రైజ్లు. ఇది భలే ఉంది. ఇది కొనుక్కొని వెళ్తే పగలుతుందేమో అని డౌట్గా ఉంది. హాఫ్ ప్రైస్ ఎంత? ఒరే 109, చీపేనే. చూద్దాం వెళ్ళేటప్పుడు కొనుక్కునేదానికి. ఇక్కడ మొత్తం చలికోట్లు, ఇంకా చలికోట్లు, రన్నింగ్ ప్యాంట్లు, అడిడాస్ లాంటి కంపెనీ ప్యాంట్లు 89 అంటే 20 రూపాయలు లోపల, అంటే 20 యూరోల లోపల. ఇవన్నీ బాగున్నాయి, బ్రాండెడ్. రంగు పిల్లకాయల సామాన్లు. ఈ మధ్యకాలంలో బేబీ ఫుడ్ తినే వీడియోలు చూస్తూ ఉన్నా. వాళ్ళకి ఇట్లాంటివి వేసేస్తారు, తింటా టపక్కని లోపల పడిపోతూ ఉంటాయి వాళ్ళవి. అట్లాంటి వీడియోలు భలే వైరల్ అవుతున్నాయి అబ్బో. చిన్న బిడ్డలకి భలే పనికి వస్తుంది వాళ్ళు తినేటప్పుడు. బోన్ అపెటిట్ అంట. ఇంక ఇవన్నీ బొమ్మలు, అన్నీ హాఫ్ ప్రైజు, అన్నీ హాఫ్ ప్రైజు. ఒక 10 యూరోల్లో అట్ట వచ్చేస్తున్నాయి, 1000 రూపాయల్లో అట్ట. పెద్ద హెలికాప్టర్ కూడా వచ్చేస్తుందే. అమ్మో, కార్లు గీర్లు, ఒరేడేమ్మో బొడవ, ఎన్ని సామాన్లు రా నాయన. స్పైడర్ మ్యాన్. అమ్మో, ఇక్కడ ఉన్నారా? ఊరంతా తిరిగితే ఏడ దానుకున్నారా బూట్లు కాడ? నీకు పట్టకపోతే పక్కన పెట్టి ఇంకొక అడిడాస్ చూసుకో. అమ్మా 10 యూరోలకి అట్టే ఉన్నాయా బూట్లా? ఇది భలే ఉందో బా పిల్లకాయలకే బూటా, ఎర్ర బూటు. ఏంది నువ్వు చెప్పింది? నువ్వు చెప్పేది గ్యాపా? ప్రింటెడ్ గ్యాప్ అది. గ్యాప్ రియల్ గ్యాప్ కాదు, ప్రింటెడ్ గ్యాప్. ఒరే నిజం గ్యాపే. ఎంత ఇది?
తీసుకో, నేను తీసిస్తాను. 22 అంట, తీసుకో సరిపోతే. ఇక్కడ భలే ఉన్నాయి. అయ్యో పూమా గీమా సామే. ఇదేంద్ర మ్యూజిక్ ఏడబట్టినా 59 10 యూరోలు. ఇవన్నీ పట్టుకొచ్చేసా ట్రయల్ రూమ్కి, వేసుకొని ట్రై చేద్దామని. నచ్చిందా? పూమా అంట 10 యూరోలు పడుతుంది అంతే. ఈ నచ్చినాయి, ఈ నచ్చల. ఈ డ్రెస్సులు ఈ రెండు, ఆ ప్యాంటు ఆ డ్రెస్సులన్నీ నేను కొన్నాను. టక్ 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 అంట వేసేయాలి. ఒకటి ఏయ్ గ్రీన్ నిక్కరు, ఏయ్ నల్ల నిక్కరు, ఏయ్ నైకీ టీషర్టు, అబ్బో ఇంకొక పచ్చ నిక్కరు, తెల్ల టీషర్టు, ఎర్ర టీషర్టు బాగున్నాయా? ఈ వీడియోని ఇక్కడ ఆపేయాల్సింది, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కథ. ఎప్పుడు అనంగా కదిలితే సాయంత్రం అయిపోయింది. ఇక్కడ ఒట్టి షాపింగ్కే. డిస్కౌంట్లో కొన్నాం కాబట్టి మొత్తం గొడవలు కలిపి మేము కొన్నవన్నీ ఒక 300 యూరోలకు కొన్నాం. ఆ బొమ్మలు ఈ బొమ్మలు అన్నీ కలుపుకొని. అదే కానీ ఒరిజినల్ ప్రైస్ కానీ అయితేనా డిస్కౌంట్ లేకుండా దానికి డబుల్ అయిపోయి ఉంటుంది. 600 యూరోలు దాకా అయి ఉంటుంది. అంటే మనం 300 యూరోలు సేవ్ చేసినట్టే కదా. అది కథ. మళ్ళీ ఇంకోసారి స్టాటిన్ వచ్చినప్పుడు ఊరు చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇంటికైతే బయలుదేరేద్దాం. ఫైనల్గా అలసిపోయిన నా ఇద్దరు కూతుర్లు వాళ్ళే ఐస్ క్రీమ్ పట్టారబ్బా. ఏం ఐస్ క్రీమ్ అమ్మా అది? మింట్ ఫ్లేవర్ అంట. భలే ఉంది, చాక్లెట్ మింట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఈ షాపింగ్ మాల్ అయితే ఎంత పెద్దదిరా నాయన. కువైట్లో అవెన్యూస్ మాల్ అని ఉండేది నేను కువైట్లో ఉన్నప్పుడు. అంత పెద్దగా ఉంది. దుబాయ్లో ఉంటే ఏమో ఇంత పెద్ద మాల్లు. అట్టే చెన్నైలో కూడా ఫీనిక్స్ మార్కెట్ సిటీ అని ఉంది. అది కూడా చాలా పెద్దదబ్బా. ఇంత పెద్ద మాల్ జర్మనీలో అయితే నేను చూడలే. మేము ఉన్న బెర్లిన్లో మాల్లు ఉన్నాయి కానీ ఇంత పెద్ద మాల్ అయితే లేదు. భలే ఉంది ఈ గ్యాలక్సీ మాల్. స్టాటిన్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. వర్త్. మధ్యాహ్నంగా వెళ్తే సాయంత్రంకి వచ్చేసాం. ఐస్ క్రీమ్ తింటే చల్లబడి వచ్చింది నా చిన్న. సాయంత్రం లైఫ్ ఇట్టుంది స్టాటిన్లో. హాయిగా చల్లగా ప్రశాంతంగా రెస్టారెంట్లలో మనుషులు కూర్చొని, కార్లు పోతూ ఉన్నాయి. ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కాడ మనుషులు ఆగున్నారు. ఇంతే కథ. కాకపోతే ఈ ఊర్లో మన భారతీయులు కనిపించింది తక్కువే. ఇండియన్స్ ఏం పెద్ద కనిపిలా. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో వాళ్ళు చెప్పారు నాకు, మనోళ్ళంతా ఈ స్టాటిన్ బయట ఇవి ఉంటాయంట ఫ్యాక్టరీలు, ఆడుంటారంట ఎక్కువ మంది. ఆ చుట్టుపక్కల అంటే సబబ్స్ కొద్దిగా సిటీ బయట మనోళ్ళు ఉంటారంట. ఎప్పుడైనా కానీ 2-3 రోజులు ఈ ఊర్లో ఉంటే ఆ రోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరైతే లైకు, షేరు, సబ్స్క్రైబు, కమెంట్ చేయండి. కమెంట్ చేయడం ఇంపార్టెంట్ అబ్బా. ఎందుకంటే మనది రికమెండేషన్లకు బాటంలో ఛానల్. దానికి లైక్, షేరు, కమెంట్ చేయండి ఖచ్చితంగా. సాయంత్రం అయితే చూసారా గుంపుగా జనాలు. ఆయన మెడలో ఏదో వేసుకున్నాడు అబ్బా, పామా గీమా. దగ్గరికి వెళ్ళి చూద్దాం. కొద్దిసేపుడికే చూసారా ఒరేడేమ్మ బొడవ వాన జుమ్ అని ఎత్తుకుంది. టైం చూస్తే 11.